ఇప్పుడు స్టూడెంట్స్ ఏదైతే ధర్నాలు చేస్తున్నారో మరి వాళ్ళ పట్ల ఏబీవీపీ పృథ్వీ గారు ఉన్నారు. సార్ కూడా స్పందించారు. మరి వారి అభిప్రాయం ఎలా ఉంది? వీరు ఎట్లా ఏం చెప్పబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఏం చెప్తారు ఇప్పుడు విద్యార్థుల పట్ల? విద్యార్థులు ఒక పక్క ధర్నాలు జరుగుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ అయితే రెస్పాండ్ అవ్వడం లేదంటున్నారు. వాళ్ళు డిఎస్సి పోస్టుల గురించి కావచ్చు, జియో నంబర్ 46 రద్దు చేయాలంటే ఇట్లాంటి కొన్ని అంశాల మీద వీళ్ళు ధర్నాలు అయితే కొనసాగిస్తున్నారు. మరి మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే ధర్నాలకు ముందు మనం ఒకసారి ఎన్నికలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి ఫస్ట్. చెప్పండి. ఓకే. ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, తరచూ ఎన్నికల ర్యాలీల్లో ఈ రాష్ట్రంలో డిసెంబర్ నాటికి 2,67,316 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటి అన్నింటిని కూడా భర్తీ చేసి నిరుద్యోగులందరిని ఆదుకుంటామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలు గడుస్తున్నప్పటికీ కనీసం విద్యార్థుల గురించి ఊసెత్తి మాట్లాడినటువంటి పరిస్థితి పోలేదు. ఈరోజు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పేసి విద్యార్థులందరూ కూడా ఉద్యమాలు చేస్తున్నారు. బిస్వాల్ కమిటీ ప్రకారము ఈ రాష్ట్రంలో 27,000 రెవెన్యూ ఉద్యోగాలు ఉంటే కేవలము 19,000 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. అంటే దాదాపు 8,000 రెవెన్యూ ఉద్యోగాలు ఈరోజు ఖాళీలు ఉన్నాయి. ఆ 8,000లో కేవలం 2,000 మాత్రమే గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పోస్టులు వేసి దాదాపు ఇంకా 7,000 ఖాళీలని స్పేర్లు పెట్టేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఏం అడిగిర్రు? వాళ్ళు ఏమన్నా ఎకరం భూమి కావాలని అడిగిర్రా? కోకాపేటలో వాళ్ళు ఏం అడిగిర్రు? డబ్బులు అడిగిర్రా? ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలన్నింటినీ భర్తీ చేయండి, మేము కష్టపడి చదివి రాసుకుంటామని చెప్పి అడుగుతున్నారు. దానికి మీకు ఎందుకంత? అంటే మీరు చెప్పినటువంటి హామీలే కదా అవి. కేసీఆర్ ప్రభుత్వంలో డిఎస్ నోటిఫికేషన్ వేస్తే ఇది దొంగ డిఎస్సి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి చేస్తాము, విద్యార్థులు ఎవరు కూడా నిరాశపడొద్దని చెప్పేసి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఒడ్డు దాటదాకా ఓడమల్లన, ఒడ్డు దాటినాక బోడిమల్లన అన్నట్టు ఎన్నికలకు ముందేమో నిరుద్యోగుల్ని వాడుకున్నారు. ఎన్నికలకు ముందు విద్యార్థులందరూ రెచ్చగొట్టిర్రు. నిరుద్యోగుల్ని ఉపన్యాసాలు ఇచ్చి రెచ్చగొట్టి డోట్లకి ఇప్పించుకొని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు దాటినప్పుడు కూడా విద్యార్థుల గురించి ఆలోచించినటువంటి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. రేవంత్ రెడ్డికి సోయి ఉండాలి, సిగ్గుండాలి కొద్దిగా అయినా. ఒక ఎన్నికలకు ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా, ప్రభుత్వం రాకముందు ఒకలాగా. అంటే రేవంత్ రెడ్డికి ఎన్నికలకు ముందు చాలా క్లారిటీ ఉండే. అంటే వచ్చేది లేదు, సచ్చేది లేదు, ప్రభుత్వంలోకి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇద్దామని చెప్పేసి ఇచ్చిర్రు. గుడ్డోడి మీద వర్షం పడ్డట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ యొక్క దురదృష్టమో, రేవంత్ రెడ్డి యొక్క అదృష్టమో, లేకపోతే కేసీఆర్ వేసినటువంటి పాపాలన్నీ ఇవ్వండి, ఈరోజు ఈ రాష్ట్రంలో వేరే ఆల్టర్నేట్ లేక కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారే తప్పితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి తెలుసు అధికారం రాదు కాబట్టి అమలు కాని హామీలు ఇచ్చి ఈరోజు తెలంగాణ విద్యార్థుల్ని, రైతుల్ని, కార్మికుల్ని, తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలందరినీ కూడా మోసం చేసిర్రు. మనం మాట్లాడుతూ మిత్రులతో మాట్లాడుతూ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఇటనే ఒక నిరుద్యోగుల పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తే చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటారంటే ఆ మిత్రుడు ఏమన్నాడంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ అంటే దాదాపు 12 నుంచి 1300 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నటువంటి పార్టీ, ఒకరిద్దరు చచ్చిపోతే కాంగ్రెస్ పార్టీలో చలనం ఉండదని చెప్పేసి మాట్లాడుతారు. అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ విద్యార్థుల్లో, తెలంగాణ నిరుద్యోగుల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఇంత మంచి సదాభిప్రాయం ఉందంటే వాళ్ళందరం కూడా అర్థం చేసుకోవచ్చు. 1200 మంది ప్రాణాలు తీసుకున్నటువంటి పొట్టన పెట్టుకున్నటువంటి పార్టీ ఈరోజు 10 మంది చచ్చిపోయినా, 100 మంది చచ్చిపోయినా కూడా కనీసం చలనం కూడా ఉండదు. మీరు కనుక ఇదే మొండి వైఖరి విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల, తెలంగాణ రాష్ట్ర ప్రజల కొనసాగిస్తే కేసీఆర్కి ఏ గది పట్టిందో మీకు కూడా గది పడతారు. ఏ నిరుద్యోగి విద్యార్థులు అయితే తెలంగాణ తీసుకొచ్చిర్రో, ఏ నిరుద్యోగులు అయితే కేసీఆర్ని ప్రగతి భవన్ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి పంపిర్రో, గదే విద్యార్థి నిరుద్యోగులు నిన్ను సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కొడంగల్ ఫామ్ హౌస్కి పంపే బాధ్యత కూడా గిదే విద్యార్థి నిరుద్యోగులు తీసుకుంటారు. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. మీరు ఇచ్చినటువంటి హామీలని అమలు చేసి విద్యార్థి నిరుద్యోగుల్ని ఆదుకోవాలి. లేని పక్షంలో మిమ్మల్ని రాష్ట్రంలో మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎక్కడ ఉడిదిరినామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. సరే, అయితే ఇప్పుడు
ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో కావాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, విద్యార్థి సంఘాలని విద్యార్థుల్ని కావాలని రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ మీదకి ఉసిగొల్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దుమ్మెత్తిపోయి ఇంత తక్కువ సమయంలో అంటే ఎటువంటి టైం ఇవ్వకుండా వచ్చి 6 నెలలు కాలేదు వెంటనే అంటే ఎట్లా చేస్తామో కావాలనే రెచ్చగొట్టి దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం అయితే ప్రతిపక్షాలు చేస్తున్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు ఈరోజు. మరి దీనికి మీ సమాధానం ఏంటి? 100 రోజులు వేస్తామని చెప్పి బీఆర్ఎస్ నాయకులు హామీలు ఇచ్చారా, లేకపోతే బీజేపీ నాయకులు హామీలు ఇచ్చారా, విద్యార్థి సంఘాల నాయకులు హామీలు ఇచ్చారా? రేవంత్ రెడ్డిగా చెప్పింది అధికారంలోకి వచ్చినప్పుడు 100 రోజులు అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పి. ఎవరు ఇచ్చిర్రు? రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి. రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు? హామీలను అమలు చేయాలంటే మరి నిధులు ఉండాలి. కేసీఆర్ మొత్తము నాకేసిండు, తుడిచిపెట్టేసిపోయిండు అని చెప్పిండు. మీరు ఒకసారి ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ర్యాలీలో ఒక వీడియోలు ఫుటేజీలు చూస్తే ప్రతి ఎన్నికల ర్యాలీలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చిండు, అప్పుల తెలంగాణ మార్చిండు అని చెప్పిండు. అంటే రేవంత్ రెడ్డికి అప్పుడు తెలియదా తెలంగాణ రాష్ట్రంలో నిధులు లేవు, తెలంగాణ రాష్ట్రంలో అప్పుల తెలంగాణగా మారిందని చెప్పేసి? అంటే అప్పుడు ఇచ్చినప్పుడు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా? తీరా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఏమంటుండు? అక్కడ లంక బిందులోనే కొన్ని వచ్చినామో లంక బిందెలు కాదు మొత్తం తుడిచి పెట్టుకుని వేరని చెప్తుర్రు. ఎన్నికలప్పుడు నువ్వే కాదు చెప్పింది అప్పుల తెలంగాణగా మారిందని చెప్పేసి. అప్పుడు సోయలేదా మరి అప్పుల తెలంగాణ ఉంది నిధులు లేవని చెప్పేసి? ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అప్పులు గుర్తొచ్చినాయా? 100 రోజులు అమలు చేస్తా అని చెప్పింది నువ్వే కదా. అంటే విద్యార్థి నిరుద్యోగులకు అంటే వాడు ఆలోచించినటువంటి స్టాండ్ లేదా, ఆలోచించినటువంటి మైండ్ లేదా? ఏదో ఒక విద్యార్థి ఒక రాజకీయ పార్టీ ఉసుగొల్పితే మేము వస్తామా? అంటే మీరు ఉసుగొల్పితే బీఆర్ఎస్ మీదకి వెళ్ళరా? మరి నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే మరి నువ్వు ఉసుగొల్పితే బీఆర్ఎస్ పార్టీ మీదకి పోయి బీఆర్ఎస్ పార్టీ మీద ఉద్యమం చేసిర్రా? అది కాదు కదా. విద్యార్థి నిరుద్యోగులు, ఉస్మానియా విద్యార్థులు అంటే, యూనివర్సిటీ విద్యార్థులు అంటే సమాజంలో జరిగిన ప్రతి అంశం పట్ల అవగాహన ఉంటుంది. ప్రపంచంలో జరిగే ప్రతి రియాక్షన్కి ఇక్కడ రియాక్షన్ జరుగుతుంది. అటువంటప్పుడు ఇంకో రాజకీయ పార్టీ ఉసుగొల్పితే పోయేటువంటి అంత లో స్టాండర్డ్ లో ఐక్యూ విద్యార్థులు అయితే ఇక్కడికి లేరు. వాళ్ళకి వాటిస్ వాటని తెలుసు, ఎవరికి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడేటువంటి సత్తా ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులు. అటువంటి విద్యార్థుల గురించి మాట్లాడడానికి సిగ్గుండాలి. రేవంత్ రెడ్డి ఉస్మానియా విద్యార్థులు అడ్డమీది కూలీలు అన్నాడు. ఇది అడ్డమీది కూలీలు ఏంద్రా భయ్? నువ్వు సమైక్యవాది, తెలంగాణ రాష్ట్రం యొక్క విభజనని అడ్డుగా వ్యతిరేకించినోడివి నువ్వు. మీ యొక్క గురువు యొక్క మోసదిని లాగుచోడివి నువ్వు అది తెలంగాణ గురించి మాట్లాడే విద్యార్థుల గురించి మాట్లాడేది అది కాదు కదా పద్ధతి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఈరోజు మనం ఓయూ కాలేజ్లో అయితే ఉన్నాము. ఓయూ కాలేజ్లో ఏబీవీపీ పృథ్వీ గారు కావచ్చు, అదేవిధంగా ఏబీవీపీ రాజు గారు కావచ్చు, స్టూడెంట్స్ పట్ల విద్యార్థుల పట్ల ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే విద్యార్థుల పక్షాన నిల్చొని కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఈరోజు. ఎందుకంటే ఇచ్చినటువంటి అంటే సోయి లేక 100 రోజుల్లో హామీలు అన్నీ కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామని అయితే చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా అయితే పోయింది. ఎందుకంటే వచ్చి కూడా 6-7 నెలలు కావస్తుంది. అయినా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా హామీలు ఎట్లా ఇచ్చారంటూ కూడా ఈరోజు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి దీని మీద అసలు ఎంత దూరం వెళ్తుంది, మరి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారా, ఎట్లా ఉండబోతుంది, మరి స్టూడెంట్స్ ధర్నాలు ఏవైతే ఉన్నాయి మరి ఆపుతారా, ఏ రోజు ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తుంది? ఒకవేళ స్పందించని పక్షాన వీళ్ళని మంత్రులను కావచ్చు అందరినీ కూడా గద్దెదించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాము, ఎక్కడికైనా మేము సిద్ధం అంటున్నారు. కెమెరామెన్ సంజయ్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.